విశ్రాంతిలో మోకాళ్ళకి వచ్చి దేవుని అడుగుదామా? దేవా, ఈ అద్భుతమైన రోజున నీ కృప మహిమ ప్రభావముతో నన్ను దర్శించండి ప్రభువా అని, నీ కృప మహిమ ప్రభావంతో మమ్మల్ని దర్శించండి ప్రభువా అని దేవుని వేడుకుందాం. దేవుని వేడుకుందాం. యేసునామములో ప్రతి ఒక్కరి బిడ్డ, ప్రతి ఒక్కరు యేసునామములో దేవుని వేడుకుందాం. నా విశ్వాసయాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాసయాత్ర కొనసాగుచున్నది, కొనసాగించే యేసు నా తోడుండగా, కొనసాగించే యేసు నా తోడుండగా, తుఫానులైనా చెడుగాలులైనా, తుఫానులైనా చెడుగాలులైనా, అందరూ
ఒకసారి మృదువైన స్వరముతో ఆ చక్కని యేసు నామములో చెప్దామా? తుఫాను నడిచి కెరటాల రాపి, తుఫాను నడిచి కెరటాల రాపి, నడిపించును నా యేసయ్యా, నడిపించు నా యేసయ్యా. మళ్ళీ చెప్తామా? తుఫాను నాపి కెరటాల నాపి, తుఫాను నడిచి కెరటాల నాపి, నడిపించును నా యేసయ్యా, నడిపించును నా యేసయ్యా. నా విశ్వాసము కొనసాగుచున్నది, నా విశ్వాసము యాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నా తోడుండగా. అంటూ చెప్తామా? కొనసాగించే నా తోడుండగా, తుఫాను నడిచి కెరటాల నాపి, తుఫాను నడిచి కెరటాల నాపి, నడిపించును నా యేసయ్యా, నడిపించును నా యేసయ్యా. ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరు లాగానే మోకాళ్ళ మీద ఉన్నట్లయితే ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారికి ప్రియమైన పరిశుద్ధాత్మ దేవా, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈరోజు నీ స్థలమందు నీ సన్నిధిలో ఇక్కడ ఉండి ప్రార్థించడానికి వచ్చిన కృపను బట్టి స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, మీరు మాతో ఉండి మీరు మాట్లాడండి. యేసు నామములో అందరూ గట్టిగా ఆమేన్ చెప్పాలా? మీరు మాతో ఉండి మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవా, మా జీవిత యాత్రను నీ కృపతో నడిపించేయండి. పరిశుద్ధాత్ముడా, మమ్మల్ని పరిపూర్ణంగా మీకు అప్పగించుకుంటున్నా దేవా. తుఫాను నన్ను కెరటాలను ఆపే సామర్థ్యత నీకు కలిగి ఉంది ప్రభువా. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నానయ్యా. ఎందరైతే ఇక్కడ ఉన్నారో వారందరితో మీరు మాట్లాడండి. ఎందరు లైవ్ లో ఉన్నారో వారిని కూడా దర్శించండి. ఎందరు ఈ వాక్యం చూడబోతారో వారిని కూడా దర్శించండి. యేసు నామములో ఈ వాక్యం విన్నటువంటి వారి హృదయంలో నీ కృప యేసు నామములో కలిగించబడును గాక. బలహీనతలు కొట్టివేయండి పరిశుద్ధాత్మ దేవా. మీ బలహీనలో పరిశుద్ధాత్మ దేవా మీరు మాకు కావాలి. మీరు మాతో మీరు మాట్లాడాలి ప్రభువా. నా నోటిని మీరు వాడుకోండి. నా నోటిని నీకు అప్పగిస్తున్నానయ్యా. మీరే మాట్లాడండి యేసయ్యా. మా వల్ల కాని పని మాకు అప్పగించారు పరిశుద్ధాత్ముడా. మీరు చేస్తారు మా వల్ల. యేసు నామములో నిలబెట్టుకుంటారు పరిశుద్ధాత్ముడా. నీ మహిమ కొరకు నిలబెట్టుమని ఈ ప్రజల శ్రేయస్సు కొరకై వినేవారి ఆశీర్వాదం కొరకై వాడుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెబుదాం గట్టిగా యేసు నామములో హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. యేసు నామములో. మంచిది దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము సరిగ్గా కూర్చుందాం. దేవుని సన్నిధి కనుక దయచేసి ప్రతి ఒక్కరు ఒక క్రమంగా కూర్చుందాం. నేను మళ్ళీ చెప్పడం అవసరం లేదు. దయచేసి మాస్కులు వేసుకోండి.
మాస్కులు వేసుకొని మీరు దూరం దూరం కూర్చోవడం అందరికీ దీవెనకరం, అందరికీ శ్రేయస్కరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెబుదాం గట్టిగా యేసునామములో హల్లెలూయా. మంచిది బిడ్డారా, దేవుని సన్నిధిలో ఉన్న మిమ్మల్ని అందరినీ ప్రభు తన వాక్యముతో ఆత్మీయంగా అన్ని విధములుగా తన కృప కొరకు నిలబెట్టి సమాధానపరచుతున్న మహిమలో మనల్ని నడిపింపచేయునుగాక యేసునామములో. మంచిది, అందరం అలాగనే కూర్చుందాం. దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం ఉపయోగించుకుందాం యేసుక్రీస్తు నామములో. ఎందరి దగ్గర దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ఉందో మీ పరిశుద్ధ గ్రంథాన్ని మీ తలపైన పెట్టుకొని చెప్పండి, దేవుని కృప నాకు తోడుగా ఉండునుగాక అని చెప్పండి యేసునామములో. దేవుని కృప నాకు తోడుగా ఉండునుగాక యేసునామములో. మీ పరిశుద్ధ గ్రంథం తలపైన పెట్టుకొని చెప్పండి, దేవుని కృప నాకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మంచిది, దేవుని జనంగా మా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. దయచేసి అందరూ క్రమంగా కూర్చొని పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో జాగ్రత్తగా పరిశుద్ధ దేవునికి వాక్యం చూసుకుందాం. దేవునికి వాక్యాన్ని విన్న కూర్చొని మిమ్మల్ని ప్రభువు దీవించునుగాక యేసుక్రీస్తు నామములో. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథము తెరిచినట్లయితే పరిశుద్ధ దేవుని యొక్క వాక్యం చూసుకుందాం. ఎందరి దగ్గర దేవుని యొక్క వాక్యం ఉందో మీ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉండాలి, కానీ సెల్ ఫోన్, మొబైల్ ఫోన్ ఎంత మాత్రం ఉండకూడదు, ఎంత మాత్రం వాటిని వాడకూడదు కూడా ఇక్కడ దేవుని మందిరంలో. దయచేసి అందరూ దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే వాడాలా, దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే మనము చూసుకుందాం యేసుక్రీస్తు నామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెబుదాం గట్టిగా యేసునామములో హల్లెలూయా. నీ పక్కవారు చెప్పండి, దేవుని కృపానికి తోడుగా ఉండునుగాక చెప్పండి యేసునామములో. దేవుని కృపానికి తోడుగా ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యం సాధ్యమైనంత వరకు ఎంతమంది చూస్తున్నారు ఈ వాక్యాన్ని షేర్ చేయండి. ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ వాక్యాన్ని లైక్ చేయండి, అనేకులకు పంచండి. ఎందుకంటే దేవునికి వాక్యం అనేకులకు వినిపించబడాలి. అనేక ప్రాంతాలకు దేవునికి మహిమ గల సువార్త వాక్యం, దేవునికి శుభవాక్యం, దేవుని సన్నిధిలో వినిపించబడుతున్న దేవునికి వాక్యం ప్రతి స్థలాల్లోనికి, ప్రతి ప్రాంతంలోకి వెళ్ళాలా. మీ ఫ్రెండ్స్కి, మీ తోటి వారికి, మీ బంధువులకి కొన్నిసార్లు నీ వల్ల కాకపోవచ్చు దేవుని యొక్క వాక్యాన్ని లైవ్లో చూడటం. సో వాట్ యు నీడ్ టు డూ, జస్ట్ షేర్ ద మెసేజ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని షేర్ చేయండి. నీ కుటుంబీకులు వింటారు, మీ కుటుంబాలు దేవుని యొక్క వాక్యం విని ఆశీర్వదించబడతారు. గట్టిగా మనం చెప్పండి యేసునామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అల్టిమేట్లీ దేవుని బిడ్డలారా, మనము దేవుని కుమారులం విన్నాం కనుక మన విశ్వాసతను కాపాడుకునేవారుగా మనం ఉండాలి యేసుక్రీస్తు నామములో. ఆమేన్. హల్లెలూయా. మంచి దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యం చూసుకుందాం. ఎఫెసీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. చదివేవారు చాలా క్విక్గా ఉండాలా, స్పష్టంగా వాక్యం చదవాలా, నాకు వినిపించబడే విధంగా. ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదవండి. చదవగలవారు, మైక్రోఫోన్ ఉన్నవారు ప్రతి చదివి నాకు గట్టిగా వినిపించండి యేసుక్రీస్తు నామములో. ఎట్లనగా తన ప్రేమియందు, అందరూ జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం వినాలా. ఎట్లనగా తన ప్రియనందు తాను ఉచితముగా మనకు అనుగ్రహింపచేసిన తన కృపకు మహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే. మంచిగా ఇక్కడ దేవుని యొక్క వాక్యం వినాలి. జగత్తు పునాది వేయబడక మునిపే మనలను క్రీస్తు యేసు ప్రేమలో చదవండి. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకోండి. గట్టిగా మనం చెప్పండి యేసునామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మంది ఇక్కడ ఉన్నట్టుగా ఉంటారు, కానీ వారి మనసు ఎక్కడెక్కడో ఉంటుంది. సో దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్ యు. ఆర్ యు ఆల్ హియర్? అందరు ఇక్కడ ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. ఉన్నట్టు చెప్పండి గట్టిగా యేసునామములో. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గురుదేవుడు చేయబెట్టుకొని చెప్పండి, ఈ వాక్యం నన్ను దీవించునుగాక అని చెప్పండి యేసునామములో. యేసునామములో ఈ వాక్యం నన్ను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిగా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం విందాం బిడ్డలారా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూడండి. దేవుని యొక్క మాట ఎక్కడ ఉందో కాన్స్టెంట్ గా దేవుని యొక్క వాక్యం పైన మనసు పెడదాం. కాన్స్టెంట్ గా సరిగ్గా ఉండాలి వాయించే వరకు కూడా.
మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని మంచిగా దేవునికి వాక్యం గడవనని పెట్టారా. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని మైక్ దగ్గర పెట్టుకుని చదవండి అమ్మా. నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే, జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకుని గట్టిగా అని చెప్పండి. సునామంలో చిన్న ప్రార్థన. మోకాళ్ళ మీద రాగలితే రావడానికి సిద్ధపడండి. పరమందు పరిశుద్ధాత్మ దేవా, యేసు నామములో ప్రార్థిస్తున్నా. నీ కృపను బట్టి నీ వందనాలు. ఈరోజు నీ యొక్క సమాధానం గల నీ వర్తమానముని ఇక్కడ ప్రకటిస్తున్నప్పుడు దేవా, నీ కృపనివ్వండి, నీ మహిమనివ్వండి అయ్యా. బలహీనులమైన మమ్మల్ని నీ కొరకు బలపరుచుకొని నీ కృపావాక్యాన్ని ప్రకటింపచేసి సమాధానముతో అందరు వెలులాగున నన్ను వాడుకోండి. సునామల్లా లైవ్లో కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా కావచ్చు, ఎందరైతే వాక్యాన్ని వింటున్నారో వారిలో కూడా నీ కృపా వాక్యాన్ని ప్రకటింపచేస్తున్నాను. ఈ సునామంలో ఆత్మీయంగా బలపరిచి నీ చిత్తానుసారంగా నిలబెట్టుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మోకాళ్ళ కోసం మిమ్మల్ని ప్రభువు దీవించి ఆత్మీయంగా బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చూసుకుందాం. ఈ మంచి సమయంలో పరిశుద్ధాత్మ దేవునిలో దయచేసి మీ మనసు ఇటు అటు చూడద్దు. దేవుని యొక్క వాక్యం పైన మాత్రమే నీ మనసు పెట్టాలా. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం విందాం. చదవండి ఒకసారి. నీ చదువు నుంచి మనలను ముందుగా తన కుమారులుగా స్వీకరించుటకు మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును. నేను మరలా చెప్పని అవసరం లేదు. మైక్ మంచిగా పెట్టుకోమా. మైక్ సరిగ్గా పెట్టదు. మనలను ముందుగా తన కొరకు తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో అనగా అభిషేకములో అనగా తన రక్షణలో తన పరిపాలనలో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. గట్టిగా మనం చెప్పండి. యేసుక్రీస్తు నామములో ఆమేన్. హల్లెలూయా. దేవునికి బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట జాగ్రత్తగా వినండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు సంఘముతో మాట్లాడుతున్న మాట, సంఘముతో ఆయన ఏర్పాటు చేసుకొని తన మాట ఏదైతే ఆయన మాట్లాడదలిచాడో ఆ మాట తన సేవకుడు అపోస్తలుడైన పౌలు చేత మాట్లాడుతున్న మాట ఇది. జగత్తు పునాది వేయబడక మునిపే నేను క్రీస్తులో అనగా తన అభిషేకములో నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాను. గట్టిగా మనం చెప్పండి. సున్నాములో హల్లెలూయా. దేవుడి వచ్చి ఇక్కడ ఏర్పాటు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడు ఏర్పాటు గురించి ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. బిడ్డారా, ఎవరు ఏర్పాటు చేయబడిన వారు? క్రీస్తు చేత ఎవరు ఏర్పరచబడిన జనాంగం? అప్పుడు ఏర్పరచబడిన వారంటే ఎవరు? ఏర్పరచబడినవారు ఎక్కడ ఉంటారు? ఏర్పరచబడినవారు జీవితం అలాగా ఉంటుంది. ఈరోజు కొంచెం లోతుగా వెళ్ళి ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడితో మాట్లాడుతున్నప్పుడు నేను ఉదయం అప్పుడే దేవుని దగ్గర పెట్టి నన్ను క్షమించండి ప్రభావం ఒప్పుకోలు చేసుకోండి. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యములకు ఎక్కడైనా నువ్వు జారిపోయావేమో, ఆ వాక్యములు ఎక్కడైనా నువ్వు దూరంగా ఉన్నావేమో, దయచేసి నీ హృదయాన్ని దేవునికి వాక్యం ముందు స్పష్టంగా పెట్టి హృదయంలో దేవుని అడుగుతూ చెప్పండి, దేవా ఈ వాక్యం ద్వారా నన్ను దర్శించండి, నేను ఎక్కడ పడిపోతాను నన్ను దర్శించండి ప్రభువా. ఎందుకనగా ఏర్పరచబడిన వారు, దేవునికి వాక్యం ఉంది, పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పాటు చేయబడిన వారు మాత్రం కొందరే. దేవుని దయా సంకల్పం చొప్పున పిలువబడిన వారు జనాంగము అనేకముగా ఉన్నది. పిలువబడిన వారు దేవుని పిల్లగా అనేక మంది పిలువబడ్డారు. కానీ ఆయన రాజ్యములో, ఆయన కృపలో, ఆయన ఆశీర్వాదములో నివాసము చేయడానికి ఏర్పరచబడిన వారు మాత్రము కొందరే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తమ్ముళ్ళు మిత్రాలు పైకెత్తి దేవునికి వాక్యం చేతితో పట్టుకోండి. పిలువబడిన వారు చాలా మంది ఉన్నారు. దేవుని పిలుపు చేత, రక్షణ సువార్త చేత అనేక మంది పిలువబడ్డారు. కానీ ఏర్పాటు చేయబడిన వారు మాత్రము కొద్ది మందే.
ఈరోజు నా అంశం ఏంటంటే, ఈరోజు మన అంశం ఏంటంటే, పిలువబడిన నీవు బాధ్యతారహితముగా నీ ఆత్మీయతను కాపాడుకొనుచున్నావా? ఆమేన్ చెప్పండి సునామంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని చేత అనేక మంది పిలువబడ్డారు, దేవుని చేత అనేక మంది పిలువబడ్డారు. కానీ ఆయన కొరకు, ఆయన పాత్రలుగా వాడబడడానికి ఉన్నది మాత్రం కొద్ది మంది. దేవుని చేత అనేక మంది క్రైస్తవులుగా, కొందరు దేవుడు ప్రార్థన పరులుగా పిలిచాడు. చెప్పలేదు సార్, దేవుడు కొందరిని ప్రార్థన పరులుగా పిలిచాడు, కొందరు దేవుడు అపోస్తలుగా పిలిచాడు, కొందరు దేవుడు ప్రవక్తలుగా పిలిచాడు, కొందరు దేవుడు స్వస్థపరిచేవాడిగా పిలిచాడు, దేవుడు కొందరిని స్వార్థికులుగా పిలిచాడు, దేవుడు కొందరిని అన్య భాషలు మాట్లాడేవారిగా పిలిచాడు, దేవుడు కొందరిని తన కొరకు ప్రత్యేకించబడిన ఆయన కొరకు నివసించేవారుగా లేక జీవించేవారుగా ఆయన పిలిచాడు. కానీ కొందరు మాత్రమే ఆయా పాత్రలలో వాడబడుతున్నారు. కొందరు మాత్రమే వారికి ఇవ్వబడిన వాటిని సరిగ్గా ఉపయోగించుకొని వాడబడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి బిడ్డలారా చూడండి, ప్రతి 5 years కి, ప్రతి 5 సంవత్సరాలుగా ఒలింపిక్స్ అనక గొప్ప విశేషముగా ఒక గొప్ప గేమ్స్ జరిగించబడుతుంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతంలో జరిగించబడుతుంటాయి. ఒకసారి ఆస్ట్రేలియా అని, ఒకసారి ఇంగ్లాండ్ అని, ఒకసారి జర్మనీ అని, ఒకసారి నెదర్లాండ్స్ అని, సమ్ వేస్ ఇట్ విల్ టేక్ ఓవర్స్. ఒక్కొక్క ప్లేస్లలో అది జరిగించబడుతుంటాయి. ప్రతి దేశం నుంచి కొందరు ప్రత్యేకముగా మంచి ఆరుతేరిన వారిగా ఉన్నటువంటి వారిని, అనగా ఫుట్బాల్లో కొందరిని, జావెలిన్ త్రోలో కొందరిని, రన్నింగ్ లో కొందరిని, ఆర్చరింగ్ లో కొందరిని, స్విమ్మింగ్ లో కొందరిని, హై జంప్ లో, లాంగ్ జంప్ లో, మిడ్ లెంగ్త్ లో, ప్రతి వాటిలో కొందరిని దేశములో, ఒక జిల్లాకు కాదు, ఒక రాష్ట్రానికి కాదు, ఒక దేశములో ఒక మంచి ఆరితేనటువంటి వారిని మన దేశం వారిని ప్రత్యేకముగా వారిని అనౌన్స్మెంట్ చేస్తుంది. దీస్ ఆర్ పీపుల్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద నేషన్ ఆఫ్ ఇండియా అని. మన భారతదేశపు జాతీయానికి ఈ యొక్క యవనస్తులు, ఈ ఆరితేనటువంటి వారు మన దేశానికి చాలా ప్రాముఖ్యమైన వారు అని మన దేశం వారికి ప్రత్యేకంగా ఫ్లైట్ ఏర్పాటు చేస్తుంది, ప్రత్యేకంగా వారికి నివాసం చేయడానికి రెస్టింగ్ ప్లేస్ ఏర్పాటు చేస్తుంది, సపరేట్ వారికి మంచి ఫుడ్ వారికి ఇస్తుంది, మంచి ఎనర్జీగా మంచి బలముగా ఉండే ఫుడ్ వారికి సప్లిమెంట్ చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్. అయితే వీరందరూ ఎక్కడైతే ఒలింపిక్స్ ఏర్పాటు చేయబడతాయో అక్కడికి వెళ్ళి వారి యొక్క ప్రదర్శన చూపిస్తారు, అక్కడికి వెళ్ళి వారి యొక్క ఆట తీరుని వారు ప్రదర్శింపజేస్తారు అక్కడ. కానీ అక్కడ ఉండే కప్ మాత్రము ఒక్క దేశానికే వస్తుంది. ఆమని చెప్పండి ఇస్తున్నామల్లా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రపంచంలో 240 దేశాలు ఉన్నాయి. ఈ 240 దేశాల్లో అన్ని దేశాల జనాంగాలు అక్కడ వెళ్ళి వారి యొక్క నైపుణ్యతను, వారి కెపాసిటీ వారు అక్కడ చూపిస్తారు. కానీ ఒక్క దేశం మాత్రమే నంబర్ 1 స్టేజ్ లో ఉంటుంది. ఆమె చెప్పండి ఇస్తున్నామల్లో. ఇన్ని దేశాల మధ్యలో ఒక్క దేశం ఎందుకయ్యా పైకెళ్తుంది? ఇన్ని రాష్ట్రాల మధ్యలో, ఇన్ని దేశాల మధ్యలో ఒక్క దేశం మాత్రమే ఎందుకు పైకెళ్తుందంటే వారు ఏదైతే నేర్చుకున్నారో, వారు దేన్ని బట్టి ప్రత్యేకించబడ్డారో, వారు దేన్ని బట్టి ప్రపంచంలో లేక దేశంలో వారు సపరేట్ గా ఏర్పాటు చేయబడ్డారో వారు దానిలో మంచి బాధ్యత కలిగి, మంచి నైపుణ్యత కలిగి వారు ముందుకు వచ్చారు. కాబట్టి గట్టిగా మనం పడిస్తున్నామల్లా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్ని దేశాలకి కొన్ని సువర్ణ పథకాలు వస్తాయి, కొన్ని దేశాలకి కొన్ని సిల్వర్ మెడల్స్ వస్తాయి, కొన్ని దేశాలకి కొన్ని ఒక స్టీల్ మెడల్స్ వస్తాయి, కొన్ని దేశాలకి గోల్డెన్ మెడల్ వస్తాయి. దట్ ఈస్ ద కంట్రీ విచ్ స్టాండ్స్ ఫర్ నంబర్ 1. ఆ దేశం మాత్రమే ప్రపంచంలో నంబర్ 1 గా ఉంటుంది యేసుక్రీస్తు నామములో. ఆమేన్, హల్లెలూయా. అలాగనే నీ ఆత్మీయ జీవిత పోరాటం కూడా ఉంది. అలాగనే నీ విశ్వాస జీవితం కూడా ఈ దేవుని చేత అలాగనే సిద్ధించబడింది. అనేక మంది పిలువబడ్డారు,
ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏంటంటే నీవు కూడా దేవుని చేత పిలవబడ్డావు, కానీ నీ ఆత్మీయ విశ్వాసమును కాపాడుకొని ఆ రాబోయే పరలోక స్వాతంత్ర సమర రాజ్యములో నీవు నిలబడటానికి యోగ్యుడిగా ఉన్నావా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను కూడా క్రైస్తవునే కదా అని భ్రమపడిపోతున్నావేమో, నేను కూడా దేవుడి కుమారుడినని భ్రమపడిపోతున్నావేమో. నీవు ఏర్పరచబడిన జనాంగంలో ఉన్నావా? నువ్వు ఏర్పరచబడిన వారిలో నువ్వు నివాసము చేస్తున్నావా? దేవుడు నీకు అప్పగించిన వాటిని నమ్మకంగా చేయగలుగుతున్నావా? దేవుడు నీకు ప్రార్థన పరిస్థితి అప్పగించాడు. దేవుడు నువ్వు ఒక ప్రార్థన పరుడుగా నమ్మి బిడ్డ నువ్వు నాకు ప్రార్థించు అని ఆయన ఒకరికి ఏర్పాటు చేసుకున్నాడు. కానీ నువ్వు నీ ప్రార్థన పిలుపును కాపాడుకుంటున్నావా? ఒకసారి ఆలోచన చేయండి బిడ్డారా, ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు నిన్ను మందిరంలో మంచి పరిచారకుడి వలె ఆయన ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. మందిర పనులు పట్టించుకోవడానికైనా నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. మందిరక పనులు నువ్వు సరిగ్గా నిర్వర్తింపడానికై నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. కొందరికి మందిరం ఊడ్చే పరిచర్య అప్పగించాడు, కొందరికి మందిరాన్ని కడిగే పరిచర్య అప్పగించాడు, కొందరికి బాత్రూమ్ పరిచర్య అప్పగించాడు, కొందరికి మందిర ఆవరణ పరిచర్య అప్పగించాడు, కొందరికి సేవకుల గురించి పరిచర్య అప్పగించాడు, కొందరికి వాయిద్యములు వాయించే పరిచర్య అప్పగించాడు, కొందరికి పాడి పరిచర్య అప్పగించాడు. నీ పరిచర్య నీకు అప్పగించబడిన తర్వాత నీ పాత్రను నువ్వు కాపాడుకొనగలుగుచున్నావా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీకు అప్పగించబడిన పాత్రను నువ్వు సరిగ్గా కాపాడుకొనగలుగుతున్నావా? సంఘముచ్చి భారంగా ప్రార్థించిన దేవుడు నీకు అప్పగించాడు, నువ్వు ప్రార్థిస్తున్నావా? నా సంఘం వచ్చి నువ్వు పట్టించుకో, మందిరంలో ఏది ఏదైనా కొద్దుకుంటే నువ్వు ముందుకెళ్ళి పట్టించుకొని దేవుడిని చెప్పాడు కదా, నువ్వు చూసుకుంటున్నావా? ఇది నాది కాదు, ఒకప్పుడు నాది ఇప్పుడు నాది కాదు, ఒకప్పుడు నేను ఇప్పుడు నేను కాదు అని నువ్వు నీ అడుగు వెనక వేస్తున్నా. కొందరికి దేవుడికి సేవకులెంబడి నమ్మకంగా ఉండే పద్ధతి అప్పగించాడు. నువ్వు సేవకులెంబడి నమ్మకంగా ఉంటున్నావా, లేక సేవకుల గురించి చెప్తున్నావా? జాగ్రత్త బిడ్డ. దేవుని యొక్క వాక్యం ఉంది, దేవుని కుమారులను దేవుని సేవను వ్యర్థముగా మాట్లాడతో. పౌలు దగ్గర దేవుడు మాట్లాడుతున్నాడు, పౌలా నన్ను నేల హింసించితివి. పౌలు చెప్పాడు, ప్రభువుని నేను ఎప్పుడు హింసించాను ప్రభువా, నేను ఎప్పుడు బాధపరిచాను అని అన్నాడు. నా ప్రజలను బాధపరిచినప్పుడు, నా సేవను నా వాక్యమును బాధపెట్టినప్పుడు నన్ను బాధ పెట్టాడు కాదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు దేవుని సంఘాన్ని, దేవుని సంఘం గురించి, దేవుని యొక్క వాక్యం గురించి, దేవుని యొక్క సేవ గురించి, దేవుని సేవ గురించి చెడుగా మాట్లాడితే నువ్వు దేవుడి గురించి మాట్లాడినట్ల లెక్క. అంటే నేరుగా అభిషేకం గురించి నువ్వు చెడుగా మాట్లాడుతున్నావు. దేవునికి అప్పగించిన పరిచర్య ఏంటంటే ఆ అభిషేకమును డెవలప్ చేసే విధంగా నువ్వు ఉండాలని, అభిషేకమును అనేక ప్రాంతాల్లోకి ప్రకటించబడలాగా నువ్వు ఉండాలి అని. ఈరోజు దేవుని సంఘంలో మీ అందరు ఇక్కడ అందరూ కూర్చున్నారు. నీ పరిచర్యలో దేవుడు నీకు అప్పగించిన పరిచర్యలో నీవు నమ్మకంగా ఉండగలుగుతున్నావా? అయ్యా నాకేం పరిచర్య అప్పగించాడు? కొందరు చెప్పొచ్చు, ఆదివారం మాత్రం వచ్చేవారు కొందరు చెప్పొచ్చు, అయ్యా నాకేం పరిచర్య అప్పగించాడు దేవుడు నాకేం పరిచర్య అప్పగించాడు? సువార్త ఎవరు చేస్తారు పెట్టారు? దేవుని యొక్క సువార్త ఎవరు ప్రకటింపజేస్తారు? దేవుని యొక్క మాటలు లోకములు ఎవరు చెబుతారు? కొందరు పరిశుద్ధంగా ప్రతి ఆదివారం వస్తారు, వారు అనుకుంటారు అదే పరిశుద్ధమైన జీవితం అని, వారు అనుకుంటారు అదే నిత్య సంకల్పమైన దేవుని చిత్తము అని. నో, కాదు. నీకు అప్పగించబడిన వాటిని సరిగ్గా కాపాడుకో. దేవుడిని నీకు ఇచ్చిన వాటిని. దేవునికి వాక్యం మత్తయి సువార్తలో ఏం రాబడిందండి? మొదట నా నీతిని, నా రాజ్యం వెతుకుడి, తదుపరి పిమ్మట మీకు ఏది కావాలనో అది మీకు అనుగ్రహించును. గట్టిగా అంటే పడేస్తున్నామలో నువ్వు మొదట వెతకాల్సింది నీ నీతిని, దేవునికి రాజ్యాన్ని నువ్వు కాపాడగలగాల. ఆమేన్,
హల్లెలూయా. నువ్వు ఏ పనికి వెళ్తావో అక్కడ దేవునికి మాటలు చెప్పు. నువ్వు దేవునికి మందిరానికి వచ్చావా, నంబర్ 1 పరిచర్యగా నువ్వు జీవించు. దేవునికి మందిరంలో మంచి పరిచర్య ధర్మాన్ని నిర్వర్తించు. చాలా మంది కొంతమంది ఎలాగుంటారంటే మందిరంలో పరిచర్య చేసేయడంలో పైపైన కొద్దిగా చేసి సేవకులు ముందు కనబడతారు. అప్పుడు సేవకులు ఏమనుకోవాలంటే వీళ్ళు మంచి పరిచారకులు అని. కానీ కొందరు తార్చబడిన వారు ఉంటారు మందిరంలో. కొందరు వారితో సంఘము కట్టబడుతుంది, వారితో సంఘం నిలబెడుతుంది, వారితో దేవునికి సంఘము అభిషేకంతో బలపరచబడుతుంది. వారు రహస్యముగా ఉండి వారు వెనక ఉండి మందిరాన్ని కాపాడుతుంటారు. యేసుక్రీస్తునామల్లా మందిర పరిచయం చేసుకుంటూ ఉంటారు. గట్టిగా అంటే పండిస్తున్నామల్లా. ఒకసారి మీకు చెప్పాను అనుకుంటున్నాను, నువ్వు కరివేపాకు వాళ్ళ ఉప్పువా అని. ఇంత సాంబారు పెద్ద డైక్ష కింద 50 కిలోల డైక్షలో ఇంత సాంబార్ కాసాం, అందులో ఇంత కళ్ళు పేసాం. కనిపిస్తుందా? ఏమండి కనిపిస్తుందా? చెప్పండి. అంత సాంబార్లో ఇంత కళ్ళు పేసావు, కనిపించదు. రుచినిస్తుంది. తాలింపు కోసం గింత ఇన్ని కరివేపాకులేయండి, డబ్బేళ్ళని పైకి వస్తే నేను పైన ఉన్నానని వెంటనే పైకి నిలబడుతుంది. ఐఎమ్ హియర్, నేను ఉన్నాను పైననే అని. అది కొద్దిదే, అది ఇంతే ఉంటుంది. కొన్ని ఆకులు అవి తాలింపు కోసం కింద అడుగులు వేస్తాం మనం, వాటిని పైకి వచ్చి నిలబడుతుంది. నేనున్నాను. దాని బతికెంత, దాని జీవితం ఎంత? పైకి వచ్చి నిలబడుతుంది. నేనే 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 అని డబ్బా కొడుతుంది. ఇప్పుడు నువ్వు ఆలోచన చేయాలి, మందిరములో నువ్వు ఉప్పు వలె జీవిస్తున్నావా లేక గర్వించేవాడుగా జీవిస్తున్నావా? మందిరములో నీకు దేవుడు అప్పగించిన పరిచయాన్ని నమ్మకంగా కాపాడుకుంటున్నావా లేక తోసివేస్తున్నావా? నాకెందుకులే ఈ పని, నాకెందుకులే ఈ బాధ్యత, నాకెందుకులే ఈ విషయము, నాకెందుకులే ఇవన్నీ అని నిర్బాధ్యతగా అనగా బాధ్యత లేనివాడుగా నువ్వు జీవిస్తున్నావా? దేవుని బిడ్డారా, అన్నిటికంటే ప్రాముఖ్యమైన మొట్టమొదటి బాధ్యత ఏంటంటే నీ ఆత్మీయ జీవితమును నువ్వు కాపాడుకుంటున్నావా? ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ పక్కన పెట్టేస్తే, ఇవన్నీ పక్కన పెడితే నీ ఆత్మీయ జీవితమును నువ్వు సరిగ్గా కాపాడుకుంటున్నావా? చూద్దాం ఈ సునామల్లో. అదే ఎఫెసీయులకు రాసిన రోమీయుల పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం చదవండి గట్టిగా. 12:11 రోమీయుల పత్రిక 12:11. ఆసక్తి విషయంలో మాంతులు కాక ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై. చాలండి. ఆత్మ విషయమై మాంజులు కాక ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించుడి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. గట్టిగా మనం చెప్పండి సునామలో. హల్లెలూయా. నువ్వు వేటి విషయంలో ఆసక్తి ఉండాలంటే పనికిన లోక విషయంలో కాదు, ఆత్మ విషయంలో నీవు ఆసక్తి కలిగి ఆత్మ తీవ్రత కలిగి. ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మ తీవ్రత కలిగి ప్రభువుని సేవించుడి, ప్రార్థనలందు పట్టుదల కలిగి ఉండుడి. గట్టిగా మనం చెప్పండి సునామల్లో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రైస్తవుడికి ప్రార్థన జీవితం పైన ఒక పట్టు ఉండాలి. వాడు ఎప్పుడు మోకాళ్ళకి వచ్చినా వాడి ప్రార్థన ఆగిపోలేని విధంగా ఉండాలా. హలో, నీ ప్రార్థన జీవితం క్రీస్తులో ఒక స్థిరతముగా, ఒక స్థిమితముగా, ఒక నిర్ణయించబడిన స్థలములో నువ్వు ఎప్పుడైతే మోకాళ్ళకి వస్తావో నీ ప్రార్థన ఆగిపోకూడదు. నీ ప్రార్థన క్రీస్తులో ఇంకా తీవ్రత కలిగి ముందుకు వెళ్ళాలి. అక్కడే ఉందండి, ప్రార్థన యందు చెప్పండి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి. గట్టిగా మనం చెప్పండి సున్నామల్లో. ప్రార్థన ఆరంభిస్తే ఎప్పుడు ముగిస్తామని కాదు, ప్రార్థన ఆరంభిస్తే దేవుడు మాట్లాడే వరకు నా ప్రార్థన ఆగదేశిస్తున్నామల్లో. ఆమేన్.
దేవుడు మాట్లాడే వరకు నా ప్రార్థన ఆగదు అని. మోషేతో దేవుడు ఒక్కసారి మాట్లాడలేదు తన జీవితంలో. దేవుడు మోషేతో ఒకసారి మాట్లాడలేదు తను చేసిన ఒక తప్పుడు క్రియను బట్టి. మోషే ఎంతో దేవుని దగ్గర బాధపడ్డాడు. అయ్యా నాతో మాట్లాడండి ప్రభువా, నేను కనాను పోకున్న పరలా కానీ నాతో నువ్వు మౌనంగా ఉండద్దు, గట్టిగా ఆమని చెప్పండి ఇస్తున్నామల్లా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదుతో ఒకసారి దేవుడు మాట్లాడలేదు. దావీదు రాజ్యాన్ని పక్కన పెట్టి, దేవా నాకు రాజ్యము కాదు ప్రాముఖ్యము, నీ మాట నాకు ప్రాముఖ్యం, గట్టిగా ఆమని చెప్పాలి ఇస్తున్నామల్లా. అందుకే వీళ్ళవారు దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా విశ్వాస వీరులుగా వారు జయించబడ్డారు యేసుక్రీస్తునామల్లా. బికాస్ వారు ప్రార్థనలో నిలకడగా ఉండిపోయారు. ఈ వాక్యం ఎవరు తెలుసా బిడ్డారా? దేవుని యొక్క సంపూర్ణతలో, దేవుని యొక్క పరిపూర్ణతలో నివసించే వారికి ఈ వాక్యం యేసుక్రీస్తునామములో. ఆమేన్. దేవుని యొక్క పరిపూర్ణతలో నేను ఉండాలి అన్నట్టుకున్న వారికి ఈ వాక్యం యేసుక్రీస్తునామములో. ఆమేన్. నువ్వు దేవుని యొక్క పరిపూర్ణతలో పరిపూర్ణంగా ఉండాలి అంటే, దేవుని యొక్క వాక్యంలో నువ్వు పరిపూర్ణంగా ఉండాలి అంటే నువ్వు ఆ వాక్యమునకు లోబడాలా, ప్రార్థనలో పట్టు కలిగి జీవితాలు యేసుక్రీస్తునామములో. ఆమేన్. దేవునికి బిడ్డలారా, నీ ఇంట్లో ప్రార్థన ధూపం వేస్తే నీ ఇల్లు వెలిగించబడుతుంది. నీ ఇంట్లో ప్రార్థన ధూపం వేస్తే నీ ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది. నీ ఇంట్లో ప్రార్థన ధూపాన్ని వెలిగింపజేస్తే నీ ఇల్లు దేవునికి లోబడుతుంది యేసుక్రీస్తునామములో. ఈరోజు మీ ఇంట్లో నీ పిల్లలు ఒక రకంగా, నీ ఒక దారిలో, నీ కుటుంబీకులు ఒక రకంగా, నీ భర్త ఒక దారిలో, నీ భార్య ఒక దారిలో, నీ జీవుడు ఒక దారిలో, నీ పని ఒక దారిలో ఉండడానికి గల కారణం తెలుసా? నీ ఇంట్లో ప్రార్థన లేకపోవటమే, నీ ఇంట్లో ప్రార్థన ధూపాన్ని వేయకపోవటమే. ఏమా అక్కడ దేవుని యొక్క సంగమాన్ని ఇంట్లో ప్రార్థన ధూపము కనుక లేకపోతే చీకటి ఆవరిస్తుంది. అపవాదికి ఎప్పుడు అవకాశం అంటే నీ ఇంట్లో ప్రార్థన లేనప్పుడే అపవాదికి అవకాశం. ఏమండి బ్రదర్, అర్థమవుతుంది దేవుని యొక్క వాక్యం? హలో, దేవుని యొక్క వాక్యం అర్థమవుతుందా? నీ ఇంట్లో ప్రార్థన ఎప్పుడైతే కనుమరుగైపోతుందో, నీ ఇంట్లో ప్రార్థన ఎప్పుడైతే ఆగిపోతూ సాగుతుందో, ఎప్పుడైతే నీ ఇంట్లో ప్రార్థన మాటి మారి తగ్గుతూ ఉందో, అప్పుడే నీ ఇంట్లో సాతాను ఒక శోధన ఆరంభమవుతుంది. అందుకే దేవుని యొక్క భక్తులు చెప్పారయ్యా, కృప వెంబడి కృపలో మమ్ములు నడిపించావు. గట్టిగా మనం చెప్దాం ఇస్తున్నామల్లా, గట్టిగా మనం చెప్దాం ఇస్తున్నామల్లా. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తుతో పౌలు ఒక మాట్లాడండి, చాలా ఇష్టమైన మాట నాకు అది. పౌలు ఒక మాట అన్నాడు, ఏంటంటే అయ్యా నీవు నా యందు ప్రత్యక్షపరచబడు నిమిత్తమై, ఏంటి? నీవు నా యందు ప్రత్యక్షపరచబడు నిమిత్తమై నేను నల్లుగా కొట్టబడుచున్నానా. ఆమేన్, హల్లెలూయా. నీ ఇంట్లో యేసయ్య కనిపించాలి అంటే, నీ ఇంట్లో దేవుని కృప కలిగించబడాలంటే, నీ ఇంట్లో దేవుని యొక్క వెలుగు ప్రకాశింపబడాలంటే నీ ఇంట్లో ప్రార్థన ఉండాలి. కానీ పనికిరాని ముచ్చట్లు ఉండొద్దు, పనికిరాని క్రియలు నీ ఇంట్లో ఉండకూడదు, పనికిరాని మాటలు నీ ఇంట్లో ఉండకూడదు, పనికిరాని వేషాలు ఇంట్లో ఉండద్దు. నీ ఇంట్లో ప్రార్థన భక్తి ఉండాలి యేసుక్రీస్తునామములో. ఆమేన్ చెప్పండి ఇస్తున్నామల్లో. చెబుదాం గట్టిగా ఇస్తున్నాము హల్లెలూయా. నువ్వు ప్రార్థనకు అర్పించుకో కుమార్తె. ఆదాము హవ్వ ఎప్పుడు పడిపోయారు తెలుసా? వారు ప్రార్థనలో అనగా దేవుడితో మాట్లాడటంలో వెనుకడుగు వేసినప్పుడే, ఒక్క క్షణము దేవుడితో మాట్లాడడం పక్కన పెడితేనే అపవాదుని శోధించి శాపగ్రస్తులుగా మారిస్తే గంటలుగా ఒక్కరోజు కూడా దేవుడితో గడపని నిన్ను శాపానికి ఎంత అధికారం ఉంటుంది నీ పైన? అర్థం చేస్తున్నావా? నీ కుటుంబాన్ని ఏం పరిపాలిస్తుంది? ప్రార్థన లేకపోతే పాపమా? నీ ఇంటిని రోగం పరిపాలిస్తుందా? అప్పులు పరిపాలిస్తుందా? లేక ప్రార్థనా జీవితం పరిపాలిస్తుందా? నీ ఇంట్లో విశ్వాసము జీవిస్తుందా లేక అవిశ్వాసము జీవిస్తుందా? నీ ఇంట్లో వాక్యానికి అవకాశం ఉందా లేక తోటి మనుషులకు మాటలకు అవకాశం ఉందా? నీ బలహీనత పోవాలి అంటే, మంచిగా నీ మాటని, నీ బలహీనత పోవాలి అంటే నీ ఇంట్లో ప్రార్థన ఆరంభము కావాలి ఇస్తున్నామల్లా. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రార్థనందు పట్టుదల కలిగి ప్రభువుని సేవించండి. దేవుణ్ణి సేవిస్తే ప్రార్థన కలిగి సేవించాలా. ఆమేన్, హల్లెలూయా.
ఏదో రకం వచ్చి కూర్చొని వాక్యం విని పోదామని కాదు. నువ్వు ప్రార్థనను పట్టుదల కలిగనగా నువ్వు ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబిస్తాడు అన్న విశ్వాసము కలిగి, అదే పట్టుదల. ఆమేన్, హల్లెలూయా. గెలుస్తా ఖచ్చితంగా, నన్ను ఓటమి రాదు నాకు యేసునామములో, గెలుస్తా యేసునామములో. ఆమేన్. చీకటి రావటానికి గల కారణం నీ ఇంట్లో ప్రార్థన లేకపోవటమే. క్రైస్తవుడా, సంగమా, నీ ఇంట్లో చీకటి రావడం గల కారణం ఏంటంటే మాంత్రికుల ప్రభావం నీ ఇంటి పైన అధికము కావడం గల కారణం ఏంటంటే నీ ఇంట్లో ప్రార్థన లేదు. నీ ఇంట్లో మాటి రోగులు బలహీనులు ఎక్కువ అవుతారంటే గల కారణం ప్రార్థన లేదు అక్కడ. చాలా మంది చెప్తారు, నేను ప్రార్థన చేస్తున్నాను, ఐఎమ్ ప్రేయింగ్ పాస్టర్, నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ నీ ప్రార్థన బలహీనతతో ఉంది. లిజన్ వన్ థింగ్, ఒక మాట గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏడ్చితే నీ ప్రార్థన పరలోకం పోదు, నువ్వు ప్రార్థిస్తే పరలోకం పోతుంది యేసునామములో. నువ్వు ఏడ్చితే నీ మాట పరలోకం పోదు, నీ మాట భూలోకంలో శాపం చేరుతుంది. నువ్వు ప్రార్థిస్తే నీ మాట పరలోకం వెళ్తుంది యేసునామములో. ఆమేన్, హల్లెలూయా. చెబుదాం గట్టిగా యేసునామములో హల్లెలూయా. నీ ప్రార్థన పరలోకంలో ఉండాలి, నీ మాట దేవుని చేత నిర్ణయించబడాలి. నువ్వు దేవుని కృపలో ఎదగాలి అంటే నీవు ప్రార్థనతో ఉండిపోవాలి యేసుక్రీస్తు నామములో. ఆమేన్, హల్లెలూయా. చెబుదాం గట్టిగా యేసునామములో హల్లెలూయా. హలో క్రైస్తవులరా, నువ్వు క్రైస్తవుడిగా ఉండకు, క్రీస్తును ధరించిన వాడిగా ఉండే యేసుక్రీస్తు నామములో. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవునికి వాక్యం ఉంది, పాతవి గతించెను, సమస్తము నూతనమైన యేసుక్రీస్తు నామములో. ఎందుకంటే నాకు తెలుసు, నేను ధరించుకుంది లోకాన్ని కాదు, నేను ధరించుకుని ఉన్నది నా తండ్రి అయిన యేసుక్రీస్తు నామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీలో ప్రార్థన ఉందా బ్రదర్స్ సిస్టర్స్? మీలో ప్రార్థన నివాసం చేస్తుందా? లేకపోతే సాతానుగాడు గర్జించు సింహంవలె వస్తున్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం, క్విక్లీ, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4వ అధ్యాయం చూడండి, 7వ వచనం, 4-7 వచనం, క్విక్లీ. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. నీ ప్రార్థన ఆలకించబడ్డం లేదంటే నువ్వు దేవునికి లోపడడం లేదు, ప్రార్థనకు లోపడడం లేదు, దేవుని వాక్యం లోపడడం లేదు. ఇక్కడ ఉంది, కాగా దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి. ఫస్ట్ ఏంటిది? హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లిసన్ మీ హియర్. ఫస్ట్ ఏంటిదండి? అలా చెప్పాలా? ఫస్ట్ ఏంటిదండి? దేవునికి లోపడాల. సెకండ్ ఏంటిది? అపవాదాన్ని ఎదిరించాలా. మూడోది, అడిపోతాడు యేసునామములో. ఆమేన్, ఆమేన్ చెప్పండి యేసునామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ఇంట్లో నీ ప్రార్థన చేత అద్భుతములు జరగాలంటే దేవునికి లోబడి యేసునామములో. ఆమేన్, హల్లెలూయా. నీ ఇంట్లో నీ ప్రార్థన చేత జీవితం మారుమంచి పొందాలంటే దేవునికి లోబడి యేసునామములో. నీ మాటలో, నీ చూపుల్లో, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో, నీ నడకల్లో దేవునికి లోబడి యేసుక్రీస్తు నామములో. యోసేపుకు పడ్డ కల అన్ని కాలముల తరువాత నెరవేర్చబడ్డ గల కారణం యోసేపు కన్నులలో ఉన్నప్పటికీ, యోసేపు శ్రమలో ఉన్నప్పటికీ ప్రార్థన మరువలేని వాడు. ఆమేన్, చెప్పు గట్టిగా ఆమేన్ చెప్పండి యేసునామములో. ప్రార్థన మర్చిపోయిన వాడు కాదు యోసేపు. దేవుడితో నిత్య సహవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు యోసేపు యేసుక్రీస్తు నామములో. ఆమేన్ చెప్పండి యేసునామములో. 12 ఏళ్ళు గుహలో గుంతలో పడేశారు బాధ వల్ల. తన తండ్రికి దూరం చేశారు, మౌనంగా ఉన్నాడు. పోతిఫర్ భార్య పాపం చేశాడని చెప్పేసి చర్చలో వేచింది, మౌనంగా ఉన్నాడు. ఇబ్బంది పడ్డాడు, మౌనంగా ఉన్నాడు. తెలుసులో పడ్డాడు, మౌనంగా ఉన్నాడు. జైలు జీతం అనుభవించాడు, మౌనంగా ఉన్నాడు. ప్రార్థన మాత్రం మరల యేసుక్రీస్తు నామములో. ఆమేన్ చెప్పండి యేసునామములో. అందుకే యేసు ఒకటే ఒక మాట అంటాడు, నా జీవాధిపతిన దేవుడికి, సర్వాధికారైన దేవుడికి, సైన్యములకు అధిపతి యెహోవాకు నేను ఏల పాపము చేసి ఆయన దృష్టిలో దోషిగా ఉండకుండా దోషిగా ఉండవలను. గట్టిగా చెప్పండి యేసునామములో. హల్లెలూయా.
నువ్వు అనుకుంటున్నావు కదా, నన్ను ఎవరు చూడటం లేదు, ఈ తప్పు చేసినప్పుడు, ఈ మాట మాట్లాడినప్పుడు, ఈ అబద్ధం చెప్తప్పుడు, ఈ పాపమును చూస్తున్నప్పుడు నన్ను ఎవరు చూడటం లేదు కదా. యోసేపు అలా అనుకోలేదు. నా జీవాధిపతి దృష్టిలో నేను నిందారహితుడుగా ఉండాలి. సుభిస్తున్నామల్లో ఆమెను చెప్పండి. సున్నామల్లో నీవు దేవుని దృష్టిలో నిందారహితుడుగా ఉన్నావా? బ్రదర్ సిస్టర్స్ ఏమండి ఉన్నారా? నీవు దేవుని దృష్టిలో నిందారహితుడిగా ఉన్నావా? దేవుని దృష్టిలో నమ్మకమైన వాడిగా ఉన్నావా? హలో, ఎక్కడున్నారు మీరు? సాతానుకు చెరువులో ఉన్నారా, లేక దేవునికి దగ్గరగా ఉన్నారా? జ్ఞాపకం తెచ్చుకోండి. క్రైస్తవుడు అని వెలుబీకిపోకు, ఆత్మీయత కాపాడుకుంటున్నాడని చూసుకో. ఆమేన్. దేవుడు ఆదామును ఎంతగానో ప్రేమించాడు. దేవుడు ఆదామును చాలా ప్రేమించాడు. ఎందుకంటే ఈ భూమి మీద, ఈ భూగోళం మీద మొట్టమొదటి మానవుడు కాబట్టి, తన చేతులు చేసిన మొట్టమొదటి మానవుడు ఆదాము కాబట్టి దేవుడు ఆదామును ఎంతగానో ప్రేమించాడు. ప్రతిరోజు మాట్లాడేవాడు ఆదాముతో. కానీ ఆదాము తన భార్య మాట విన్నాడు, పడిపోయాడు. దేవుని శాపమును గురైపోయాడు ఆదాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు దీవెన సడన్లీగా ఆగిపోవచ్చేమో. నువ్వు దీవించబడు సడన్లీగా జీరో అయిపోవచ్చు. రీజన్ ఒకటే, నీవు దేవునికి లోబడే జీవితం లేదు. నువ్వు దీవించబడు సడన్లీగా జీరో అయిపోయావు ఒకసారిగా. Don't know what to do. You're in confusion. Because నీవు దేవుని దగ్గర విధేయతగా లేవు. తిరిగి నీ ఆరంభం మొదలవ్వాలి అంటే, తిరిగి నీ ఆగిపోయిన జీవితం పరిగెత్తాలంటే ప్రార్థన ఆరంభించాలా. గట్టిగా చెప్పండి కొడతాం యేసుక్రీస్తునామములో. గట్టిగా చెప్పండి కొడతాం యేసునామములో. తిరిగి నీ జీవితం పరిగెత్తాలంటే నీవు ప్రార్థన ఆరంభించాలా. ఆమేన్, హల్లెలూయా. నీ ఆశీర్వాదం తిరిగి గాడిలో పడాలి అంటే నువ్వు ప్రార్థన ఆరంభించాలా. తిరిగి నీ ఆశీర్వాదం ముందుకు పరిగెత్తిపోవాలి. తిరిగి హైవేలో వెళ్ళాలి అంటే, మునుగు పొందుకున్న దీవెనలోనికి మనల్ని నువ్వు అడుగు పెట్టాలంటే ప్రార్థన ఆరంభించాలా. ఆమేన్. ప్రార్థనని ఆపేది ఒకే ఒక దురాత్మ, విసుగు. అదొక్కటి ఆపుతుంది. అన్ని విషయాల ముందు తీసుకొచ్చి విసుగు తెప్పిస్తుంది. నువ్వు ప్రార్థన చేయలేవు. ప్రార్థన ఆపేది ఒకే ఒక దురాత్మ, విసుగు దురాత్మ. మాటికి నిన్ను ప్రార్థన ఆపేస్తుంది. తర్వాతలే బ్రదర్, తర్వాత చేద్దాం ప్రార్థన, తర్వాత చేద్దులే అని ప్రార్థన ఆపుతా ఉంది. నువ్వు తగ్గుతా ఉంటావు, ఓటమిలో అడుగు పెడతా ఉంటావు, ఓడిపోతూ ఉంటావు, దిగజారిపోతూ ఉంటావు. కారణం ఒకటి, నీలో ప్రార్థన తక్కువైపోయింది. నీ మనసు మార్చుకొని దేవుని దగ్గర ఈ వాక్యంలో ఉన్నట్టుగా కాగా మీరు దేవునికి లోబడి ఉండుడి, అపవాదుని ఎదురించుడి, అప్పుడు వాడు మీ ఎదుట నుంచి పారిపోతాడు. యేసుక్రీస్తునామములో ఆమేన్ చెప్పాలి. యేసునామములో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క సంగమా, అపవాదుని ఇంట్లో నుంచి పారిపోవాలంటే, అపవాదుని ఇంట్లో నుంచి ఓడిపోవాలంటే, బ్రదర్ అపవాదుని ఇంటిని విడిచి వెళ్ళిపోవాలంటే, నువ్వు సాతాను నుంచి దూరపరచబడాలంటే, చీకటి నుంచి దూరము పొందాలంటే, చీకటి నుంచి వెలుగు చూడాలంటే ప్రార్థించు. ఆ ప్రార్థనే నన్ను వెలిగిస్తుంది. ఎందుకంటే 5 మంది కన్యకులు మాత్రమే ఎందుకు పరలోక రాజ్యం ఎత్తబడ్డారంటే తెలుసా? వారి దీపాన్ని కాపాడుకున్నారు, వారి ప్రార్థన జీవితాన్ని కాపాడుకున్నారు, వారి వెలుగును కాపాడుకున్నారు. చాలా మంది క్రైస్తవులు, చాలా మంది పెద్దవారు క్రైస్తవులు మందిరములో వారికి వారు పరిశుద్ధులు అనుకుంటారు, వారికి వారు మంచివారుగా అనుకుంటారు, వారికి వారు నీతివంతులు కూడా. నో, దేవుడు మెచ్చుకున్న వాడే యోగ్యుడు. ఆమేన్, హల్లెలూయా. నీవు దేవుడు మెచ్చుకునేవాడుగా జీవించుకోండి. లోకం యొక్క గొప్పతనం కొరకు, లోకం యొక్క మెప్పు కొరకు ప్రయాసపడకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి వాక్యాన్ని ఇస్తున్నాము. 5వ అధ్యాయం 17వ వచనం చదవండి గట్టిగా.
విశ్వాససహితమైన ప్రార్థన. 5:17 యాకోబు, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడై వర్షింపకుండునట్లు అతడు అత్యాసక్తితో ప్రార్థింపగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షము పడలేదు. గట్టిగా మనం చెప్తాం ఇస్తున్నామలా. హల్లెలూయా. మాకు కొంచెం సర్చ్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అతడు అత్యాసక్తితో ప్రార్థించగా ఏలియా మన వంటి స్వభావం గలవాడే, అనగా అతన్ని మనలాగా ఆహారం తినేవాడే, మనలాగా మాట్లాడేవాడే, మనలాగా ఉన్నటువంటి వాడే. కానీ అతడు ఆసక్తితో ప్రార్థించగా వర్షము ఆగిపోయింది. ఇస్తున్నామలా. హల్లెలూయా. నీవు నీ ఇంట్లో ఆసక్తితో ప్రార్థించు, ఆగిపోయిన నీ దీవెన ఆరంభించబడుతుంది. సుఖిస్తున్నామల్లా. గట్టిగా చెప్పట్లేదు. సుఖిస్తున్నామల్లా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు తిరిగి ప్రార్థన ఆరంభించు, తిరిగి నీ ఇంట్లో ప్రార్థన ధూపాన్ని వెయ్యు, తిరిగి నీ దీవెన అధికమైపోతుంది. సుఖిస్తున్నామలో. ప్రార్థన ఆరంభానికి మాత్రమే కాదు, ప్రార్థన నీ అభిషేకాన్ని కూడా గొప్ప చేస్తుంది. సుఖిస్తున్నామల్లా. ఆమని చెప్పండి. ఇస్తున్నామల్లో. నువ్వు ఆగిపోయిన జీవితంలో తిరిగి పరిగెత్తాలంటే, నీ ఆగిపోయిన బతుకుని తిరిగి గాడిలో పెట్టాలంటే ప్రార్థన చేస్తున్నామల్లో. అతడు ఆసక్తితో ప్రార్థించగా, ఏమండి, అతడు ఆసక్తితో ప్రార్థించగా, వాక్యం చూడండి ఒకసారి, వాక్యం చూడండి అందరు కలిసి. అతడు ఆసక్తితో ప్రార్థించగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షము రాలేదు. గట్టిగా మనం చెప్పండి. ఇస్తున్నామలా. బిడ్డ, నీ ప్రార్థన బలముగా పని చేయాలంటే ఆసక్తి కలిగి ప్రార్థించు, విసుగుతూ కాదు. ప్రార్థన చేయాలా, ఎన్నాళ్ళు ప్రార్థన చేయాలి కాదు, విశ్వాసంతో ఆసక్తి కలిగి ప్రార్థన చేయి. యు విల్ గెట్ యువర్ ఆన్సర్ ఫ్రమ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. గట్టిగా మనం పఠిస్తున్నాము. నీ జవాబును నువ్వు పొందుకుంటావు మన ప్రభు అయిన క్రీస్తుతో. ఆమేన్. ఆమేన్ పఠిస్తున్నామల్లా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బిడ్డ, ఇన్నాళ్ళు నువ్వు పడిపోవడానికి ఒకే ఒక కారణం ప్రార్థనలేమే. ఇన్నాళ్ళు జారిపోవడం గల కారణం ప్రార్థనలేమే. ఇన్నాళ్ళు ఓడిపోవడం గల కారణం ప్రార్థనలేమే. ఇన్నాళ్ళు నీవు మాటికి జారిపోవడం గల కారణం ప్రార్థనలేమే. ప్రార్థనలేమి వల్ల నువ్వు అనేకముగా కోల్పోతున్నావు. నా దిస్ టైమ్ టు రీబ్యాక్ యువర్ స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. గట్టిగా మండే పండిస్తున్నామల్లా. ఆమండే పండిస్తున్నామల్లో. తిరిగి నీ ప్రార్థన ఆత్మని నువ్వు బలపరచుకోవడానికి ఇది సమయమే. సుఖిస్తున్నామల్లో. ఆమండే పండిస్తున్నామల్లో. ఆమేన్. హల్లెలూయా. ఇది పరిశుద్ధులు ప్రార్థించి దేవుని చేత దీవించబడే సమయం ఇస్తున్నామల్లో. ఆమేన్. అలో గట్టిగా మండే పనిస్తున్నామల్లా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీలో ఏ మాత్రం మంట రావటం లేదా? నువ్వు ప్రార్థన లేకపోవటం వల్ల అనేకముగా కోల్పోయావు, అనేకముగా నష్టపోయావు. దిస్ ఇస్ ద టైమ్ టు ప్రే. ఆమండే పనిస్తున్నామల్లా. Amen. Hallelujah. This is not time to become a lazy person in front of God. It's a time to pray and get the answer from the Lord. ఇస్తున్నామల్లో. ఇది సమయము సోమతనంగా ఉండడం కొరకు కాదు. ఈ సమయం దేవుని దగ్గర ప్రార్థించి జవాబు పొందుకొని ఆయన కృప చేత నింపబడే సమయమే. సుఖిస్తున్నామల్లో. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టి హల్లెలూయా. అతడు ఆసక్తితో ప్రార్థించగా, మై గాడ్, అతడు ప్రార్థన వర్షానాపింది. నీ ప్రార్థన దీవెన ఆరంభిస్తున్నామల్లా. ఆమె పండిస్తున్నామల్లా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందరు పై గట్టిగా హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే తిరిగి నీ మోకాలకు పని చెప్తావో, ఎప్పుడైతే తిరిగి నీ మోకాలను నీ గృహంలో వేస్తావో, అప్పుడే మార్పు ఆరంభమైంది. ఇస్తున్నామల్లా. నీ భర్త మారాలన్నా, నీ కొడుకు, నీ కూతురు, నీ కోడళ్ళు, నీ బలగము, నీ జీవితము, నీ కుటుంబీకులు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ పని, నీ కాంట్రాక్ట్, నీ శాలరీ, నీ ఆరోగ్యం మారాలంటే యు హ్యావ్ టు గెట్ హియర్. నువ్వు ఇక్కడికి రావాల. మోకాళ్ళ జీవితంలోకి ఇస్తున్నామల్లా. ఆమంటే పడేస్తున్నామల్లా. మా కొరకు పాస్టర్ గారు ప్రార్థన కాదు, నేను ప్రార్థన చేస్తాను ఇస్తున్నామల్లా. ఆమేన్. హల్లెలూయా. ఆశ లేదా బిడ్డారా? దేవుని యొక్క వాక్యం ఉంది కీర్తన గ్రంథములో, మీలో ఎవడైనను ఆశీర్వదించబడగోరినెడల, దీవించబడగోరినెడల వాడు నా యొద్దకు రావాలను. I will know them.
ఐ విల్ లెట్ హిమ్ నో హౌ టు బ్లెస్. నేను అతను నేర్పిస్తాను ఎలాగ దీవించబడాలి యేసుక్రీస్తు నామములో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఆశపడతారు బిడ్డారా, నీ వైదవ్యపు జీవితాన్ని దీవెనకరంగా మార్చుకోవాలా, నా గొడ్రాలు వంటి జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకోవాలా, నా అప్పుల వంటి జీవితాన్ని దీవెనకరంగా మార్చుకోవాలా, నా లేమిని దీవెనకరంగా మార్చుకోవాలా, నా అనారోగ్యాన్ని హెచ్చింపుగా మార్చుకోవాలి అన్న ఆశ మీలో ఉంటే రోషము కలిగి ప్రార్థించా. ఆమేన్. హల్లెలూయా. రోషము కలిగి ప్రార్థించా. బికాస్ ఓన్లీ దట్ ప్రేయర్ వర్క్స్. ఎందుకంటే ఆ ప్రార్థనని పనిచేస్తుంది. As I prophesied earlier of this year, this is the year of prayer. గట్టిగా మనం చెప్పండి యేసునామములో. ఈ సంవత్సరంలో నేను చెప్పిన ప్రవచన ప్రకారంగా ఇది ప్రార్థన సంవత్సరం యేసునామములో. తమ్ముడు గట్టిగా మనం చెప్పండి యేసునామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది ప్రార్థన సంవత్సరం, ప్రార్థన చేత దీవించబడే సంవత్సరం యేసునామములో. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు మార్పు కావాలనుకుంటున్నావా? ప్రార్థించా. మార్పు చూడాలని ఆశపడుతున్నావా? ప్రార్థించా. గొప్ప కావాలని ఆశపడుతున్నావా? ప్రార్థించా. ప్రార్థన విల్ చేంజ్ ఎంటర్ యువర్ లైఫ్. ప్రార్థన ఒకటే నీ సర్వ జీవితమును మార్చివేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒబేదెదోము 3 నెలలు దేవుని సన్నిధిలో గడపటము చేత ఆయన జీవితం అప్సైడ్ డౌన్ అయిపోయింది. కిందివాడిగా ఉన్న అతను పైవాడిగా మార్చబడ్డాడు. ఓన్లీ రీజన్ హీ స్పెండ్ విత్ ద లార్డ్. He was spent with the Lord and seen the greatest miracles. గొప్ప అద్భుతములు ఒబేదెదోము చూడడం గల కారణము బ్రదర్ దేవుని సన్నిధిలో గడిపాడు. ఆమేన్. హల్లెలూయా. నీ ప్రార్థనను సోమర్తనంగా మార్చక, నీ ప్రార్థనని పౌరుషముగా చేయి. హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచిన పడదాం యేసునామములో. అందరం లేచిన పడదాం బిడ్డారా. ప్రతి ఒక్కరం లేచిన పడదాం యేసునామములో. Glory, glory Jesus. నీ మనస్సు దేవునికి అప్పగించా. తమ్ముడు, చెల్లి, సహోదరి, ఈ సమయంలో దేవునితో ప్రార్థించాలా, ఈ సమయంలో దేవునితో గడపాలా. Praise the Lord. నీ మనసు దేవునికి అప్పగించి, దేవా నీవు లేక నేను కోల్పోయాను, నీతో ఉండక ఓడిపోయాను. నువ్వు ఎక్కడి నుండి ఈ మాట విన్నావో జాగ్రత్త కలిగి విను. నీ ప్రార్థనలేమి వలన చాలా కోల్పోయావు. తిరిగి ప్రార్థించు. పొందుకోవడం కొరకు యేసుక్రీస్తు నామములో తిరిగి ప్రార్థించి బిడ్డ, యేసుక్రీస్తు నామములో తిరిగి ప్రార్థించు. నీ కోల్పోయిన వాటిని పొందుకోవడం కొరకు యేసు నామములో. Prayer will work for your life, my dear sons of God. ప్రార్థన పనిచేస్తుంది బిడ్డ. ప్రార్థించు. నీలో ఉన్న కల్మషం ప్రక్కన పెట్టి, దేవా here I am for you. నేను నీ కొరకున్నాను పరిశుద్ధాత్ముడా. నేను నీ కొరకున్నానయ్యా. నేను నీ కొరకున్నాను పరిశుద్ధాత్ముడా. నీ కొరకున్నానయ్యా. నీ కొరకున్నాను పరిశుద్ధాత్ముడా. తమ్ముడు, చెల్లి, సహోదరి, సహోదరుడా, whatever it may be, what cause it may be, this is the year of prayer. This is not year of laziness. నువ్వు ఈ సంవత్సరంలో సోమరిగా ఉంటే సోమరిగా ఉండిపోతావు. ఈ సంవత్సరంలో పౌరుషం ఉంటే దీవించబడతావు యేసు నామములో. లోపలకు శాపాన్ని పెట్టే శ్రమలకు అయ్యో నా సమానే. No, be filled with the crazy. రోషము కలిగి జీవించు. రోషము కలిగి ప్రార్థించు. రోషము కలిగి మొరపెట్టే యేసు నామములో.
ఏలియా మన వంటి స్వభావము గలవాడే. But when he started prayer, the rain stopped to come. The rain stopped to come. The rain stopped to touch the earth because the prayer which made from the ఏలియా ప్రార్థన ద్వారా భూమిని తాకవలసిన వర్షం ఆగిపోయింది. నీ ప్రార్థన చేత కూడా ఆగిపోయిన ఆశీర్వాదం పైకెత్తబడుతుంది. ఇస్తున్నాం వల్ల ఆగిపోయిన ఆశీర్వాదం పైకెత్తబడుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని బిడ్డవు కనుక, నీవు దేవుని కుమారుడవు కనుక, నువ్వు దేవుని కుమార్తెవు, దేవుని బిడ్డలు కనుక, దేవుని జనాంగమా, నీవు ఆయన చేత దీవించబడతా, నీవు ఆయన చేత హెచ్చించబడతా. ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. బిడ్డ, తమ్ముడు, చెల్లి, సహోదరి, సహోదరుడా, నీ మనసు ఆయనకు అప్పగించు. నీ మనసు ఆయనకు అప్పగించు. దేవా, మాతో ఉండండి, మమ్మల్ని క్షమించండి. వెనుక ఉన్న పురుషులు, వెనుక ఉన్న స్త్రీలారా, మీ కన్నీళ్లు ఆయన తుడవటానికి సిద్ధముగా ఉన్నాడు. మీ కన్నీళ్లు ఆయన తుడవడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ కన్నీరు ఆయన తుడవడానికి సిద్ధముగా ఉన్నాడు. నీవు కనుక రోషముతో ప్రార్థిస్తే, నీవు కనుక రోషముతో ప్రార్థిస్తే, నువ్వు రోషముతో ప్రార్థిస్తే ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన సిద్ధముగా ఉన్నాడు. బిడ్డారా, సిద్ధముగా ఉన్నాడు. తిరిగి నీ హెచ్చింపు నువ్వు పొందాలంటే, కోల్పోయిన వాటిని తిరిగి పొందాలంటే ప్రార్థించు, ప్రార్థించు, ప్రార్థించు. ఆయన నిన్ను గొప్పగా దీవిస్తాడా? ఆయన నిన్ను గొప్పగా దీవిస్తాడు. ఇస్తున్నామల్లా ఆయన నిన్ను గొప్పగా హెచ్చిస్తాడు. బిడ్డ, నీ మనస్సు ఆయనకు అప్పగించు. నీ మనస్సు ఆయనకు అప్పగించు. నీవే నా ప్రాణము, నీవే నా ధ్యానము, నీవే నా ప్రాణము. యేసయ్యా, బ్రదర్, సిస్టర్, తమ్ముడు, చెల్లి, చెప్పనేసే తోటి, నీవే నా ధ్యానము, నీవే నా ప్రాణము, నీవే నా ధ్యానము. చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును, చిన్ని బిడ్డని సయ్యా పాడరా. చిన్ని మనసుతో నిన్ను సయ్యా, చిన్ని బిడ్డని సయ్యా స్వీకరించుము. నీవే నా ప్రాణము, ఓ నీవే, ఓ నీవే నా ప్రాణము, ఓ నీవే, నీవే నా ప్రాణము, నీవే నా ధ్యానము. చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును, చిన్ని బిడ్డని సయ్యా పాడాలా. చిన్ని మనసుతో నిన్ను కళ్ళు మూసుకుందామా బిడ్డరా? యేసయ్య దగ్గర ఇస్తున్నామను, చేతుల పైకెత్తేస్తున్నామను. నీవే నా ప్రాణము, నీవే నా ధ్యానము, ఓ నీవే యేసయ్యా, నీవే, నీవే నా ప్రాణము, నీవే నా ధ్యానము. తల్లి మాట
మనసు ఆగిము చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును చిన్ని బిడ్డని సయ్యా స్వీకరించు చిన్ని మనసుతో నిన్ను సయ్యా స్వీకరించు నీవే నా ప్రాణము నీవే అందరూ చెప్పనేసేతోటి నీవే నా ప్రాణము నీవే నీవే నా ప్రాణము నీవే నా ధ్యానము చిన్ని మనసుతో నిన్ను స్వీకరించుము చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతుము చిన్ని మనసును స్వీకరించుము. రెండు చేతులతో జోడించి దేవునితో చెప్తామా నీవే నా ధ్యానము నీవే నా ప్రాణము నీవే నా ప్రాణము నీవే నా ధ్యానము. ప్రార్థన. సకల ఐశ్వర్యములకు కారణభూతులకు పరమందున పరమ తండ్రి పరలోకమందున ఆసీనుడా యేసు నామములో ప్రార్థిస్తున్నానయ్యా యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను నీ వాక్యమైన నీ పిల్లలలో సకలము దీవెనకరంగా మార్చబడును గాక. I bind the spirit of bondages. యేసు నామములో కట్లు తెంపబడును గాక యేసు నామములో రోగములు తెంపబడును గాక యేసు నామములో దురాత్మలు వెళ్ళిపోవును గాక యేసు నామములో అనారోగ్యములు వెళ్ళిపోవును గాక యేసు నామములో కుటుంబాలు దీవెనకరంగా ఉంచబడును గాక నువ్వు తలగా ఉంచబడుదువు గాక నువ్వు ఇచ్చేవాడిగా మార్చబడుదువు గాక నువ్వు గొప్పవాడిగా దీవించబడుదువు గాక యేసు నామములో. దేవా ఈ వాక్యం విన్న వారిని దీవించండి ఈ వాక్యం విన్న వారిని బలపరచండి ఈ వాక్యం విన్న వారిని గణపరచండి ప్రభు ఈ వాక్యం విన్న మీరే గొప్ప చేయండి యేసు నామములో. ఎందరైతే నీ మాట విన్నారో వారందరినీ గొప్పగా దీవించమని యేసుక్రీస్తు నామములో అందరిని దీవిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.